కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేదల పొట్టకొట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని, రేపు కడప ప్రొద్దుటూరుతో కలిపి 75 అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారని అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం 1-2 నెలల్లో ప్రారంభించి 4 సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు అవుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరిగిందని, వైఎస్ఆర్సీపీ నాయకులు పక్క రాష్ట్రాలకు ఇసుకను మాఫియాలాగా అక్రమ రవాణా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇసుక అందని పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఇసుక అందే విధంగా పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలను విస్మరించాడో, అవే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలు చేస్తామన్న ప్రతి హామీని కూడా 100 రోజుల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను కేవలం అన్నా అనే పేరుంది, కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరని చెప్పి రద్దు చేశాడో, దాన్ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇప్పటికే 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. రేపు మిగతా 75 కేంద్రాల్లో కూడా కడపతో కలిపి, కడప ప్రొద్దుటూరుతో కలిపి మిగతా కేంద్రాలతో కూడా రేపు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ ఉన్నాం. రాజధాని నిర్మాణం 1-2 నెలల్లో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం కూటమి ప్రభుత్వానిది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా 12,500